న్యూస్ చూస్తున్నాం. అసోంలో సుఖోయ్ 30 జెట్ ఫైటర్ మిస్ అయింది. రాడార్ నుంచి సంబంధాలు తెగిపోవడంతో ఏఐఎఫ్ టీమ్ సర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ప్రమాదవశాత్తు సుఖోయ్ 30 మిస్ అయిందా లేక ఏదైనా దాడి జరిగిందా అనే కోణంలో ఐఏఎఫ్ విచారిస్తోంది. సుఖోయ్ 30 మిస్సింగ్ పైన సర్వత్రా టెన్షన్ నెలకొంది. సో అసోంలో సుఖోయ్ 30 జెట్ ఫైటర్ మిస్ అయింది. రాడార్ నుంచి సుఖోయ్ 30కి సంబంధించిన సంబంధాలు తెగిపోయాయి. అయితే ఐఏఎఫ్ టీమ్ సుఖోయ్ 30కి సంబంధించి సర్చ్ ఆపరేషన్ అయితే ప్రారంభించింది. దీనిపైన అధికారిక ప్రకటన ఇంకా బయటకు రాలేదు. అయితే ప్రమాదవశాత్తు సుఖోయ్ 30 మిస్ అయిందా లేక ఏదైనా దాడి జరిగిందా అనే కోణంలో ఐఏఎఫ్ విచారణ అయితే ప్రారంభించింది. సుఖోయ్ 30 మిస్సింగ్ పైన సర్వత్రా టెన్షన్ నెలకొని ఉంది. అసోంలో సుఖోయ్ 30 మిస్సింగ్ పైన ఇప్పుడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతోంది. అసలు సుఖోయ్ 30 ఎలా మిస్ అయింది, రాడార్తో సంబంధం ఎలా తెగిపోయింది, ఏదైనా ప్రమాదానికి గురైందా లేదా సుఖోయ్ 30 పైన ఏదైనా అటాక్ జరిగిందా అనే దానికి సంబంధించి ఐఏఎఫ్ ఇప్పటికే విచారణను ప్రారంభించింది. అదే మిస్ అయిన సుఖోయ్ 30 ఫైటర్ జెట్ కోసం కూడా సర్చ్ ఆపరేషన్ అనేది కొనసాగుతోంది. అసోం సుఖోయ్ 30 జెట్ ఫైటర్ మిస్ అవటం, దానికి సంబంధించి రాడార్ సంబంధాలు అనేవి తెగిపోవడం జరిగింది. దీన్ని ఐడెంటిఫై చేసినటువంటి ఐఏఎఫ్ టీమ్ సుఖోయ్ 30 మిస్సింగ్ పైన సర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. సుఖోయ్ 30 ఎక్కడ మిస్ అయింది, రాడార్తో ఏ ప్లేస్ నుంచి దానికి సంబంధాలు తెగిపోయాయి అనేది ఐడెంటిఫై చేసి అక్కడికి వెళ్ళి సర్చ్ ఆపరేషన్ ప్రారంభించారని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. సో సుఖోయ్ 30 మిస్ అయిందనేటువంటి సమాచారం రావడం, ఐఏఎఫ్ దీనికి సంబంధించి సర్చ్ ఆపరేషన్ ప్రారంభించడము, రాడార్తో సంబంధం ఎప్పుడు తెగిపోయింది, ఎక్కడ తెగిపోయింది అనే దానికి సంబంధించి కూడా ఇప్పటికే విచారణ అయితే స్టార్ట్ చేశారు. అయితే సుఖోయ్ 30 మిస్ అయిందా లేదంటే దానిపైన ఏదైనా దాడి జరిగిందా అనే కోణంలో కూడా ఐఏఎఫ్ విచారణ అయితే ప్రారంభించింది. సుఖోయ్ 30 మిస్సింగ్ పైన సర్వత్రా టెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉంది. అసోంలో ఈ సుఖోయ్ 30 ఫైటర్ జెట్ అనేది మిస్ అవ్వడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. అసోంలో సుఖోయ్ 30 ఈ ఫైటర్ జెట్స్ అనేవి అక్కడ ఉండటం జరిగింది. అయితే సుఖోయ్ 30కి సంబంధించి ఇప్పుడు రాడార్తో ఉన్నటువంటి సంబంధాలన్నీ కూడా తెగిపోయాయి. అయితే సుఖోయ్ 30కి ఏదైనా ప్రమాదం సంభవించిందా అనే కోణంలో సర్చ్ చేస్తున్నారు. అదేవిధంగా ఒకవేళ సుఖోయ్ 30 పైన ఏదైనా దాడి జరిగిందా, ఈ కోణాల్లో అయితే ఐఏఎఫ్ టీం అయితే విచారణ ప్రారంభించింది. పోయినటువంటి అంటే కనిపించకుండా పోయినటువంటి సుఖోయ్ 30కి సంబంధించి సర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.